యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఏంటి ఎలా జరిగింది అనేది అర్థం కాక అల్లాడిపోతున్నావు కదూ? అంతే సంపద, నీ టెక్నాలజీ నీకుంటే నా టెక్నాలజీ నాకు ఉంటుంది. ఆలోచించి మైండ్ పాడు చేసుకోకు. నీ కన్ఫ్యూషన్స్కి నేను క్లారిటీ ఇస్తాను. కన్నయ్య, కన్నయ్య, ఏంటమ్మా? ఈ గదిలో పెట్టమని ఓ బొమ్మ ఇచ్చాను కదా, అదెక్కడ పెట్టావు? బొమ్మ పాడైపోతుందని ఇక్కడే దాచిపెట్టాను. అవునా, వెళ్ళి తీసుకురా. ఇదిగో అమ్మా. సరే, నువ్వు వెళ్ళి ఆడుకున్నా. అలాగే అమ్మా. ఈ బొమ్మ చూడగాని నీకేదో గుర్తుకు రావాలే. ఈ అమ్మ నీకోసం ఏం తెచ్చిందో చూడు. నువ్వు ఆడుకునే బొమ్మలన్నీ ఇలాగే ఉండాలి. ఇదిగో ఈ బొమ్మతో ఆడుకో. ఉన్నట్టుండి బొమ్మల కొలువు చేయాలని అడిగిందంటే అనుమానించాల్సిన విషయమే. బొమ్మల కొలువును అడ్డు పెట్టుకుని ఏం ప్లాన్ చేయబోతున్నారో? ఏదో చేస్తున్నారు, అదేంటనేది మనం తెలుసుకోవాలి. వచ్చిందా? ఏంటి రాలేదా? నువ్వు మా మాటలు వినాలి అని కన్నయ్యకి కృష్ణుడి బొమ్మ ఇచ్చావు, గుర్తుందా? విన్. చూసావా సిద్ధు, టెన్షన్ మొదలైంది. కళ్యాణికి మధ్య తెలివితేటలు బాగా పెరిగాయి. వాళ్ళిప్పుడు మన గురించే డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. మనం ఏం చేస్తున్నాం, మనం ఏం చేయబోతున్నాం అని. చాలా తెలివిగా మనం ప్లాన్ చేశాం కదా. కన్నయ్యకి ఇచ్చిన బొమ్మలో చిప్పు పెట్టాం. ఇప్పుడు వాళ్ళు ఏం మాట్లాడినా మనకు తెలిసిపోతుంది. కానీ మనకి తెలుస్తుందన్న విషయం పాపం వాళ్ళకి మాత్రం తెలీదు. కన్నయ్యకి ఆ బొమ్మ బాగా నచ్చింది కాబట్టి ఆ బొమ్మని వాడు ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టడు. వాడు వాళ్ళ పక్కనే ఉంటాడు కాబట్టి వాళ్ళ గురించి టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. ఆ బొమ్మలో నువ్వు చిప్ పెట్టి మా మాటలు ఎలా వినాలనుకున్నావో, మమ్మల్ని ఎలా దెబ్బతీయాలనుకున్నావో అలాంటిదే, సేమ్ టు సేమ్. కాకపోతే వాయిస్ క్లారిటీ, నాయిస్ డిటెక్షన్ ఉన్న హై క్వాలిటీ చిప్ ని దీంట్లో మేము పెట్టాం. మా మాటలు వింటూ మీరు మమ్మల్ని ఏదో చేయాలనుకున్నారు, అదంతా మేము విన్నాం. శౌర్య, నిన్ను ఎలా దెబ్బ కొడతానో చూడు.
మేం కొట్టబోయే ఈ దెబ్బతో అటు నీ కెరీర్ పరంగాను నీ ఫ్యామిలీ పరంగాను జీవితాంతం మాయని మచ్చలా మిగిలిపోతుంది. గాలికి తిరిగే మీకే అన్ని తెలివితేటలుంటే చదువుకున్నదాన్ని, ఆఫీసర్ భార్యని, పైగా మీ పుణ్యమా అని పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసిందాన్ని. నాకెన్ని తెలివితేటలుంటాయి? మీరు 3G అయితే మేము 5G. ఏ విషయంలో అయినా మీకన్నా ఒక అడుగు ముందే ఉంటాం. మీరు ఏం మాట్లాడుకున్నారో మాకు తెలుసు. బొమ్మల కొలువు పెట్టి మీరు ఏమేం చేశారో అన్నీ గమనిస్తూనే ఉన్నాం. నిన్ను సిద్ధుతో పాటు జైలుకి పంపించాలి అనుకున్నాను. కానీ నీ డోస్ నీకివ్వాలి కదా. సిద్ధు ఇక బయటికి రాడు. నువ్విప్పుడు అందరి ముందు బయటపడలేవు. మంచితనం ముసుగులో ఎందుకురా మళ్ళీ ఏంటికొచ్చావని నీలో నువ్వే కుమిలిపోయేలా చేస్తాను. ఇది మీ యాక్షన్కి నా రియాక్షన్. నెక్స్ట్ ఇంకా మంచి ఎపిసోడ్ ఉంటుంది. రెడీగా ఉండు. ముఖ్యంగా నీ బ్యాగ్లో దొరికాయి కాబట్టి నిన్ను అరెస్ట్ చేయక తప్పదు. ముందు స్టేషన్కి పద. శౌర్య, శౌర్య ప్లీజ్ పద. నేను చెప్తూనే ఉన్నాను, వద్దు, దారిని పోయే దరిద్రాన్ని తెచ్చి నెత్తిన పెట్టుకోవద్దు అని. విన్నారా? ఇప్పుడు చూడండి, పోలీసులింటికి పోలీసులే వచ్చి దొంగని పట్టుకుపోయారు. వాళ్ళు పట్టుకుపోయింది వాణ్ణి మాత్రమే కాదు, ఈ ఇంటి పరువుని కూడా. అదర్థమవుతుందా మీకు? దమయంతి, కాసేపు నువ్వు మాట్లాడుకుని ఉంటావా? మాట్లాడొద్దు, నేనస్సలు మాట్లాడొద్దు. పరిస్థితిని ఎంత దూరం తీసుకొచ్చారు కదా. దమయంతి, ఇక్కడ అందరం ఒక మంచి పని చేస్తున్నాం అనుకున్నామే కానీ ఇలా జరుగుతుందని మాకు మాత్రం తెలుసా? అందుకే నా మాట వినాలి అని చెప్తుంది. ఇప్పుడు నీ బాధ ఏమిటి? వాడు తప్పు చేశాడనే మేము నీ మాట వింటలేదనే. సిద్ధు సంపద మారారు అనుకుంటే ఇలా చేశారేంటి? ఏం సంపద, నువ్వేదో బొమ్మల కొలువు పెట్టి పూజ చేయాలి అంటే పోన్లే, బాలింతివి కదా చేయనిద్దాం అనుకున్నా. ఇదే మీరు చేసే పని? అసలు ఇంకా దీంతో మాటలేంటి? వాడెలాగూ జైల్లో చిప్పకూడు తింటున్నాడు, దీన్ని బయటికి తోసేయండి, సరిపోతుంది.
సిద్ధు, శౌర్య, ఏమిట్రా ఇది? వీడింత దరిద్ర పనిచేసి ఇంటి పరువు తీసిన తర్వాత కూడా ఇంకా వాడిని ఎందుకురా ఇంటికి తీసుకొచ్చావు? వాడు మారిపోయాడనుకుని ఇంట్లో స్థానం ఇచ్చాక కూడా ఇంత నీచపు పనికి దిగజారిన వాడికి ఇంట్లో స్థానం లేదు. వెంటనే వాడిని బయటికి పంపించేయి. అదేంటి తాతయ్య, బయట వాళ్ళు అర్థం చేసుకోరు, కనీసం మనం కూడా అర్థం చేసుకోకపోతే ఎలా? పాపం జరిగిన దాంట్లో సిద్ధు తప్పు ఏం లేదు. అందరం చూస్తూనే ఉన్నాం కదా, మనతో పాటు సిద్ధు బొమ్మల కొలువులోనే ఉన్నాడు. ఏంట్రా, నీకేమైనా పిచ్చి పట్టిందా? నువ్వు వాణ్ణి సమర్థిస్తున్నావు? అమ్మా, తప్పు చేసినప్పుడు నేరస్తుడు అంటారు. ఏ తప్పు చేయకపోయినా నేరస్తుడు అంటే ఎలా అమ్మా? ఆ మత్తుమందు ప్యాకెట్లు వాడి రూమ్లోనే దొరికాయి కదరా. దానికి సిద్ధుకి ఎలాంటి సంబంధం లేదు. ఎవరో కావాలని సిద్ధు నిరికించారు, అందుకే విడిపించి తీసుకొచ్చాను. అవును, నాకు కూడా సిద్ధు ఇలా చేసుండడేమో అనిపించింది. బిడ్డపోయిన బాధలో ఉన్న వాళ్ళు అలాంటి పనులు ఎందుకు చేస్తారు చెప్పండి? మీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి? రాక్షసుణ్ణి పట్టుకుని ఉత్తముడంటారు. అమ్మా, అన్ని ఆరా తీసే బెయిల్ మీద సిద్ధుని విడిపించి తీసుకొచ్చాను. ఇంకా తన్ని అనుమానించి బాధ పెట్టకండి. ఏమిటో శౌర్య, వీడి విషయంలో నువ్వు చేసింది నాకు నచ్చలేదు. తప్పు చేశాడని కళ్ళ ముందు కనిపించాక కూడా వాడు అమాయకుడు అంటున్నావు నువ్వు. సరేరా, నీ ఇష్టం, నీకెలా అనిపిస్తే అలా చెయ్యి. సిద్ధు, నువ్వు ఇప్పుడు బెయిల్ మీద బయట ఉన్నావు. ఈ కేసుతో పాటు పాత కేసులన్నీ మళ్ళీ ఓపెన్ చేస్తారు కాబట్టి నువ్వు ఇల్లు దాటి బయటికి వెళ్ళడం మంచిది కాదు. అంటే ఏంట్రా? ఇప్పటికే వాళ్ళని బయటికి పంపించుకుంటే ఇంట్లోనే దాచిపెట్టుకుంటావా? అమ్మా, సిద్ధు బయటికి వెళ్తే ప్రమాదం. అందుకే కొద్ది రోజులు మన ఇంట్లోనే ఉంచుకుందాం. మార్రు, మీరు మార్రు. ఎంత చెప్పినా ఈ ఇంట్లో నా మాట వినేవాళ్ళు ఎవ్వరూ లేకుండా పోతున్నారు. జరగ. మీరు లోపలికి వెళ్ళండి. మళ్ళీ ఎలాంటి ఇబ్బంది రాకుండా నేను చూసుకుంటాను. ఏం శౌర్య, వాళ్ళెంత పని చేసినా ఇంకా వాణ్ణి సమర్థించుకుంటూ ఇంటికి తీసుకొచ్చావు. నువ్వెందుకు ఇలా చేస్తున్నావో నాకు అర్థం కావట్లేదు. అమ్మా, వాడిని బెయిల్ మీద విడిపించి మరీ ఈ ఇంటికి తీసుకురావడానికి ఒక కారణం ఉంది. ఏంటది? ఆ డ్రగ్స్ పెట్టింది వాడే అని నాకు తెలుసు. నా రూమ్లో డ్రగ్స్ పెట్టివాడు మా వాళ్ళకి ఫోన్ చేశాడు. వాళ్ళు వెంటనే నాకు కాల్ చేశారు.
చెప్పు వాసు. శౌర్య, మన ఇంట్లో డ్రగ్స్ ఉన్నట్టు ఎవరో ఫోన్ చేశారు. నేను చెప్పిన అడ్రస్కి వస్తే ఇక్కడ మీకు చాలా డ్రగ్స్ దొరుకుతాయి. అలాగే ఆ డ్రగ్స్ దందా చేసే నేరస్తులు కూడా దొరుకుతారు. అవునా? అలా అయితే మేము అనుమానిస్తున్నట్టే వాడింకా ప్లాన్ చేస్తున్నాడనమాట. ఇప్పుడేం చేయమంటావు? వాడి ప్లాన్ని వాడికే తిప్పికూడదు. మీరు రండి, మీ డ్యూటీ మీరు చేయండి. ఈలోపు నేను చేయాల్సింది నేను చేస్తాను. ఓకే శౌర్య, వెహికల్ తీయమని చెప్పండి. ఓకే సార్. వాడే చేశాడని తెలిసి ఎందుకు శౌర్య ఊరుకుంటున్నావు? తన్ని తరివేక. లేదమ్మా, వాళ్ళని బయటికి పంపించడం కన్నా కళ్ళ ముందుంచుకోవడమే మంచిది. వాళ్ళ కన్నయ్యని బయటికి తీసుకెళ్లాలన్న ఆలోచనలో ఉన్నారు. బయటికి పంపించామంటే ఇలాంటి ప్రయత్నాలు ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. అంతకన్నా శత్రువుని కళ్ళ ముందే ఉంచుకుంటే కంట్రోల్ చేయడం ఈజీగా ఉంటుంది. ఆఫీసర్ చెప్పేది నిజమేనమ్మా. వాళ్ళు బయట ఉండటం మంచిది కాదు. కళ్ళ ముందే ఉండనిచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. అందుకే వాడి తప్పు ఏం లేదని నమ్మినట్టుగా ఇంటికి తీసుకొచ్చాను. నీ ఆలోచన మంచిదే, కానీ వాళ్ళు దుర్మార్గులు. మారారు అని నమ్మి మోసపోయా. మళ్ళీ వాళ్ళ వల్ల ఇబ్బంది పడటం మంచిది కాదు శౌర్య. అందుకు కూడా ఏర్పాట్లు చేసి పెట్టామమ్మా. నువ్వే టెన్షన్ పడుకో. మనల్ని దెబ్బ తీయాలి అని చూసినా వాళ్ళిద్దరూ మళ్ళీ జీవితంలో మా గురించి ఆలోచించాలి అన్నా భయపడేలా చేసి అప్పుడు వాళ్ళని బయటికి పంపిస్తాం. సరే, ఎన్ని ఏర్పాట్లు చేసినా మన జాగ్రత్తలో మనం ఉండటం మంచిది. అలాగేనమ్మా. సిద్ధు, సిద్ధు, ఏం చేస్తున్నావు సిద్ధు? ఏంటి శామ్, అసలేం అర్థం కావట్లేదు. అసలు నేను చేసిన ప్లాన్ ఏంటి, జరిగిందేంటి? ఛా, నేను దగ్గరున్నంతా చేస్తే మొత్తం రివర్స్ అయిపోయింది. అటు తిరిగి ఇటు తిరిగి డ్రగ్స్ కేసులో నన్ను బుక్ చేశారు. ఛా, ఏదో అనుకుంటే ఏదో జరిగిపోయింది. అసలు ఇది ఎలా జరిగిందో నాకేం అర్థం కావట్లేదు శామ్. నువ్వు కష్టపడి ప్లాన్ చేసావు, కానీ ఆ ప్లాన్ని తిప్పికొట్టింది కళ్యాణి. కళ్యాణియా? ఏం మాట్లాడుతున్నావు శామ్? డ్రగ్స్ పెట్టి శౌర్యని ఏదో చేద్దామని మనం అనుకున్నాం, కానీ మన ప్లాన్ తెలిసినట్టుగా కళ్యాణి ఆ కేసుని నీ మీదకొచ్చేలా చేసింది. ఎలా? మనం కన్నయ్యకిచ్చిన బొమ్మలో ఆడియో చిప్ పెట్టినట్టుగానే కళ్యాణి బొమ్మల కొలువు దగ్గరిచ్చిన బొమ్మలో చిప్ పెట్టింది. టోటల్ మన ప్లాన్ అంతా తెలుసుకుంది, అది మనకి రివర్స్ అయ్యేలా ప్లాన్ చేసింది. మనం గుడ్డిగా ఏం కాదు అనుకున్నాం. మనకు మాత్రమే తెలుసు, తనకు అసలేమీ తెలియదు అనుకున్నాం. ఇంత జరిగిందా? అవును సిద్ధు,
ఇది మనం ఊహించని దెబ్బ. దీనంతటికి కారణం ఆ కళ్యాణి. ఆ కళ్యాణి మామూలుగా ప్లాన్ చేయలే సంపద. ఇంతకు ముందులా కాదు. ఇప్పుడు నన్ను అడ్డంగా ఇరికించేసింది. అంటే ఆ డ్రగ్స్ ఏవో దొరికేశాయి. శౌర్య తప్పించుకున్నాడని నువ్వనుకుంటున్నావు. శౌర్య తప్పించుకుంది నిజమే, కానీ నేను ఇరుక్కుపోయాను. అవునా? ఎలా? డ్రగ్స్ కేసులో మాత్రమే కాదు, నా మీదున్న పాత కేసులన్నీ శౌర్య తిరగదోడాడు. మొత్తం బయటికి తీశాడు. ఇప్పుడు నేను ఇంట్లోంచి బయటికి వెళ్లే పరిస్థితే లేసాం. నేను బయట ఎక్కడైనా కనిపిస్తే కాల్చి పడేమని షూటెడ్ సైడ్ ఆర్డర్ వచ్చేలా చేశాడు సామ్.